అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్న ఈ కరివేపాకు కారప్పొడిని సింపుల్ ప్రాసెస్‌లో టేస్టీగా నేనెలా చేసి పెట్టుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. కొందరికి కరివేపాకు అంటే అస్సలు ఇష్టం ఉండదు. తీసి పక్కన పెడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ కరివేపాకు కారప్పొడిని చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో కాస్తంత కరివేపాకు కారప్పొడి, కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆహా! మాటల్లో చెప్పలేమండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. సో, లేట్ చేయకుండా ఈ కరివేపాకు కారప్పొడిని ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్సే యూజ్ చేస్తూ సింపుల్ ప్రాసెస్‌లో నేనెలా చేసి పెట్టుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. ఈ కరివేపాకు కారప్పొడికి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం ఉండదండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకి మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి. కొన్నే వేసుకోవాలండి. లేదంటే పచ్చడి చేదైపోతుంది. లో ఫ్లేమ్‌లో దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలి. లేదంటే మాడిపోతాయి. మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. వీడియోలో చూపించే విధంగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకి ధనియాలను వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ధనియాలనేది లాస్ట్‌లో వేసుకోవాలండి. లేదంటే మాడిపోతాయి. ఇవన్నీ కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక 10 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఆయిల్‌లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా మనం లాస్టే వేసుకోవాలండి. కొద్దిగా లైట్‌గా వేగితే సరిపోతుంది. చాలామంది అన్నీ సెపరేట్‌గా వేయించుకుంటూ ఉంటారు. జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి లాస్ట్‌లో వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. లైట్ బ్రౌన్ కలర్‌లో వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. నా కళాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ మిగిలిందండి. మీకు ఆయిల్ మిగలకపోతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసి ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఆరిన తర్వాత కళాయిలో వేసుకొని కరివేపాకు కూడా కొద్దిగా క్రిస్పీగా ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలండి. ఈ విధంగా వేగిన కరివేపాకును కూడా ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి ఫ్యాన్ కింద. చూడండి ఈ విధంగా లైట్‌గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపు దినుసుల్ని, ఎండుమిర్చి, కరివేపాకుని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. కొంచెం పుల్లగా, కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 4 లేదా 5 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకొని వేసుకుందాం. మీరు కారప్పొడి తినేటప్పుడు వెల్లుల్లిపాయలు మధ్యలో తగలాలంటే కచ్చా పచ్చగా దంచుకొని తాలింపులో వేసుకొని తీసుకోండి. లేదంటే ఇలా డైరెక్ట్‌గా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకి సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కరివేపాకు కారప్పొడి తాలింపు పెట్టుకున్నా బావుంటుంది. పెట్టుకోకపోయినా బానే ఉంటుందండి. మీ ఇష్టం. నేనిక్కడ తాలింపు పెట్టుకోలేదు. కరివేపాకు కారప్పొడి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే కరివేపాకు శుభ్రంగా వాష్ చేసుకొని బాగా ఎండబెట్టుకోవాలండి. ఇది కూడా వాటర్ లేకుండా ఫ్యాన్ కింద కానీ, ఎండలో కానీ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టేసుకోండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం.